హాయ్. సో మీకు ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్దామని వచ్చాను. నీట్ అనగానే చాలామంది చేసే వెరీ కామన్ మిస్టేక్ ఏంటో చెప్తాను. చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఎక్కువ అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ ప్రిపేర్ అవుతారు. అంటే వాళ్ళకి ఏదైనా ఓల్డ్ క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫస్ట్ ఎన్టీఏ బుక్తో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎన్టీఏ బుక్ ఏంటంటే మీకు 34 years బ్యాక్ నుంచి ఉన్న క్వశ్చన్ పేపర్స్ అన్నీ గ్యాదర్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే మేము ఎగ్జామ్ రాసేటప్పుడు, మేము ఎంసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ టైంలో మాకు ర్యాబిట్ ఉన్నింది. ర్యాబిట్ ఏంటంటే మాకు అది స్టేట్ బోర్డ్ కిందకు వస్తుంది. ఐపీ ఎగ్జాము, ఎంసెట్ అవన్నీ ర్యాబిట్. ఏదైనా ఒక క్వశ్చన్ మీకు ఎన్టీఏ బుక్లో ర్యాబిట్ గురించి ఒక క్వశ్చన్ కలెక్ట్ చేస్తే ఆ క్వశ్చన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు డౌట్ వస్తుంది అనమాట. సో ర్యాబిట్ గురించి మొత్తం చదువుతారు. సో అన్వాంటెడ్గా వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళ మెమరీ కూడా వేస్ట్ చేసుకుంటున్నారు. మనకి ఎన్సీఆర్టీలో ఏంటంటే మీరు క్లియర్లీ ఫ్రేజెస్ ఆఫ్ ఎన్సీఆర్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చిన్న పాయింట్ మిస్ అవుతున్నారు చాలామంది. నేను అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎన్సీఆర్టీని డీటెయిల్డ్గా చదవడం స్టార్ట్ చేయండి. ఇన్ కేస్ మీరు ఎన్సీఆర్టీ కానీ డీటెయిల్డ్గా చదవకపోతే మాత్రం నీట్ అటెంప్ట్ చేయడం చాలా కష్టం. మీకు ఎన్సీఆర్టీని చాలా లైట్ తీసుకుంటాం మనం, మన దగ్గర ఉండే బుక్కే కదా ఎప్పుడైనా చదవచ్చు అని చెప్పి బియాండ్ ఎన్సీఆర్టీనే చాలా వరకు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తారు. దీనివల్ల చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ప్లస్ మన బైపీసీ వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద ఉండే బర్డన్ కూడా ఉంటుంది, వాటి వల్ల కూడా కొంచెం బర్డన్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రెషరు, ఈ అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ వల్ల వచ్చే ప్రెషర్ తోటి మనం మెయిన్ కంటెంట్ని లూజ్ అవుతున్నాం. నేను సోఫార్ ఇప్పటి వరకు చూసిన చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేకే ఇది. సో మీరు కానీ మెయిన్ ఎన్సీఆర్టీయే కానీ కాన్సన్ట్రేట్ చేస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు నీట్ క్లియర్ చేసేస్తారు. అంటే మీకు జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, జూనియర్ ఇంటర్ సెకండ్ ఇయర్లోనే డీటెయిల్డ్గా కూర్చొని ఎన్సీఆర్టీని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు గమనిస్తే ఎన్సీఆర్టీలోనే మీకు మధ్యలో చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ గురించి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. బియాండ్ ఎన్సీఆర్టీ వెళ్ళే కొద్దీ మీకు లిమిట్ ఉండదు, ఇట్స్ లిమిట్లెస్. సో స్టిక్ ఆన్ యువర్ బౌండరీస్ టు ద ఎన్సీఆర్టీ. ఎనీథింగ్ బియాండ్ ఎన్సీఆర్టీ మొత్తం మీకు ఎన్సీఆర్టీ రివైజ్ అయిపోయిన తర్వాత చేయండి. అంతేగాని మీ టైంని, మీ ఎఫర్ట్ని అనవసరంగా వేస్ట్ చేసుకోవద్దు. దిస్ ఈజ్ మై సజెషన్ ఫర్ నీట్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ.